హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు పల్లీ చట్నీ చేద్దాము. యాక్చువల్గా ఇది పాట్లా కోసమని చేస్తున్నాను. చాలా క్వాంటిటీతో చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు, పల్లీలు. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని దాంతో ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర కరివేపాకు వేసి కొద్దిసేపు వేగనించాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా కొంతమందికి తెలుగు రాయలసీమలో బాగా స్పెషల్ రాగి సంగటి, ఈ పల్లీల చట్నీ, నెయ్యి వేసుకుంటే అసలుకి ఈ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కడికి వెళ్ళాలో అసలుగా చెప్పాలంటే. నేనైతే ఒక 20 మెంబర్స్కి చేస్తున్నానండి. ఇవన్నీ చేసేసి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసి అన్నీ ఒకటేసారి వేయాలి. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. పైకి కిందకి కొద్దిగా మాడిపోతుంది కదండి, సో కొంచెం వేగనియాలి. చింతపండు కూడా వేసేసాను. దాంట్లోనే టమోటాలు, నేనైతే క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా, మీరు క్వాంటిటీ చూసుకొని చేసుకోండి. యాక్చువల్గా నేను 20 మెంబర్స్ దాకా చేస్తున్నానండి. పచ్చిమిర్చి అన్నీ ఒకటే ప్యాన్లో వేసేసి అందులో వాటర్ పోసేసి నేను ఆల్మోస్ట్ అవి మగ్గి వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు మనము ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇవన్నీ వేగడంలోనే ఉంటుంది. ఇవన్నీ వేగడానికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. కొద్దిగా చిన్నటి సెగ మీదనే వేయించానమాట. మామూలుగా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా. ఇది కొంచెము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా లేట్ అయింది. యాక్చువల్గా మినిమం 10 మినిట్స్లో చట్నీ కూడా అయిపోతుంది. ఒక 2 మెంబర్స్కి 3 మెంబర్స్కి అయితే మాత్రం. బట్ నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ టైం పట్టింది. కొద్దిగా ప్రాసెస్ చిన్న సెగ మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది ఏదైనా కానీ. అది కాక ఇవి అన్నీ చల్లగా అయిపోవాలన్నమాట. వేడిగా ఉండి మిక్సీ పడితే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది. కొద్దిగా టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట. చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టాలన్నమాట. ఇలా అన్నీ వేసేసి నేను 2 గ్లాసుల మీద వాటర్ పోసాను. వాటర్లో ఉడకబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉడకబెట్టి, హై ఫ్లేమ్ మీద అయితే కొంచెం త్వరగా అవుతుంది. స్లోగా పెడితే కొద్దిగా లేట్ అవుతుంది. నాకు మినిమం 30 to 40 మినిట్స్ టైం తీసుకుంది. ఇది టైం 30 to 40 మినిట్స్ అంటే అది చల్లారడానికి కూడా నాకు చాలా టైమే పడుతుంది. చల్లారిన తర్వాత మిక్సీ పడితేనే బాగుంటుంది. ఇంకా రోట్లో దంచితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అవి పంటికి తగులుతో చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక ప్యాన్ మీద పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. సో ఇది ఇలా బాగా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చేసుకొని దాంతో కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ నేను బాయిల్ చేశాను. పల్లీలను తీసుకొని పల్లీల పొడి చేసేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా మొత్తం అన్నీ ఒకటే దాంతో వేసుకోవచ్చు పల్లీ పొడి చేసుకున్నాక. బట్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నాకు మిక్సీ పట్టలేదు. సో నేను ఇలా పల్లీల పొడి చేసుకొని పచ్చడి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను కలిపాను. ఇది 3 times చేశాను అనమాట. సో నాకు మంచిగా వచ్చింది. కొద్దిగా కారం ఎక్కువ అయితే బాగుంటుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.